బతుకమ్మ కుంట కోసం తన పోరాటం ఆగదని మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు స్పష్టం చేశారు. బతుకమ్మ కుంట భూమి ప్రభుత్వానిదే అని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే బతుకమ్మ కుంట కబ్జా అయిందని ఫైర్ అయ్యారు. బతుకమ్మ కుంటను కాపాడడానికి జ్యుడిషియల్ను కోరుతున్నానని, వచ్చి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలని అంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ విహెచ్ హనుమంతరావుతో మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫేస్ టు ఫేస్. హైడ్రా వంగతో పీఆర్ కోసమే ప్రభుత్వం ఇలా చేస్తుంది. హైడ్రా వల్ల కాంగ్రెస్కు చెడ్డ పేరు వస్తుందని, బతుకమ్మ కుంట విషయంలో ఆ బోర్డులు తొలగించాలనేది కాంగ్రెస్కి మొట్టికాయలు వేసింది, హైడ్రాకు మొట్టికాయలు వేసిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దొంగతనం చేసిర్రు, అడిగే చిగ్గన్ ఉన్న దాళ్లకు అది వాళ్ళ అయ్యా జాగిరి. ఆడే బతుకమ్మ కుంట అంటే కుంట ఉన్నట్టే కదా, ఏది గూగుల్లో చూస్తే తెలుస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి నాయకుడే కబ్జా చేసిండు, దాన్ని నేను కాపాడిన. కనుక ఏదో కోర్టులో ఏదో చర్చ జరుగుతున్నప్పుడు నేను కామెంట్ చేయగానే అది 100% ప్రభుత్వ భూమియే. 7 ఎకరాలకి వెళ్ళి 2 ఎకరాలు కబ్జా అయిపోయింది. 5 ఎకరాల మీద రంగనాథ్ గారు ముఖ్యమంత్రి గారు సరి అయిన పని చేసిండు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నప్పుడు కోర్టులు ఎన్విరాన్మెంట్ ఆ ప్రాంతం అంతా లేకుండా కచురా ముక్కు పట్టుకొని పోయేది. అలాంటిది బాగుంది. ప్రజలందరూ తిడుతున్నారు, దాని మీద తుమ్ము పోస్తున్నారు సుధాకర్ రెడ్డి మీద. మరి కేటీఆర్ గారు అది కూడా తెలుసుకుంటే ఆ భూమిలో మీకు కూడా సంబంధం ఉన్నదని నేను చెప్పవలసి వస్తుంది. మీరు అనేక పోరాటాలు చేశారు ఆ బతుకమ్మ కుంట విషయంలో. మీరు నిజంగా చాలా కఠిన పోరాటాల వల్లనే అది సాధ్యమే. కానీ ఇప్పుడు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ఆ బోర్డు తీసేయని కొన్ని రకరకాల హైకోర్టు సూచనలు ఉన్నాయి. ఏమైనా ప్రజలు తప్పనిసరిగా ఎవరు పనిచేస్తున్నారు. నేను వచ్చిన కంటే ఇంకొకటి ఉన్నది, మహమ్మద్ ఆజం సరెండర్ చేసినటువంటి ల్యాండ్ 6 రోడ్ దగ్గర ఉంది. దాన్ని కూడా మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టించే వరకు పేద ప్రజలు ఉంటారు, చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవచ్చు, లైబ్రరీ పెట్టవచ్చు. దాని ప్రయత్నం చేస్తున్నా. ఇది నేను తప్పనిసరిగా సాధిస్తా. నేను అందుగురించే కోర్టు చీఫ్ జస్టిస్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా కమిటీని పంపండి. వానికి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు, రిజిస్ట్రేషన్ లేదు, ఏం లేదు. 5 ఎకరాల వాళ్ళ అన్న మునిముండా వాళ్ళ ఆయన నారాయణ రెడ్డి ఏదో కాగితం పట్టుకున్నప్పుడు నాదే భూమి అంటే నేనేం చేయాలి? అదే హైడా రంగనాథ్ గారు ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే అవన్నీ ప్రభుత్వానికి లాభం చేసిండా లేదా? మంచి నాయకుడు ఆయన. ఊరికేనన్నా ఏదో మూసీలా కొంత ఏది ఇండ్లు తొలగించిన దాన్ని కూడా ఇండ్లు ఇచ్చేయడానికి ముఖ్యమంత్రి ఒప్పించిండు. తప్పనిసరిగా మూసి అన్నీ బాగా అవుతుంది, న్యూ సిటీ బాగా అవుతుంది, స్పోర్ట్స్ సిటీ అవుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మేము నిలబెట్టుకుంటాం. బెంగళూరు టెక్నికల్ టీంని తీసుకొచ్చి మా ఫోన్లో హ్యాకింగ్ చేస్తారు, మా ఇండ్ల ముంగల సీసీ కెమెరాలు హ్యాకింగ్ చేస్తారు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని అంటున్నాడు హరీష్ రావు. ఆయన దగ్గర ఏమున్నాయో ఏం కథనో ఎంక్వైరీ పెట్టమను, దాని మీద తెలుస్తుంది. ఇక నేను ఈయనతో మాట్లాడిందా లేకుంటే వీళ్ళ పార్టీలో ఎవడన్నా మాట్లాడి మా మీద దుమ్ము కూడా పోస్తారు కదా, డబల్ గేమ్ జరుగుతుంది అని చెప్తున్నారు. రైట్, ఇది పరిస్థితి. బతుకమ్మ కుంట విషయంలో ఎట్టి పరిస్థితిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అనేక ప్రభుత్వ భూముల్ని కాపాడాడు. ఖచ్చితంగా అది కోర్టు పరిధిలో ఉన్న అంశమైనా ఖచ్చితంగా ఆ బతుకమ్మ కుంట విషయంలో నేను పోరాటం చేశాను. దాంట్లో మరొకసారి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడానికి అర్హత లేదు, అది పేద ప్రజల సొమ్ము. ఆ బతుకమ్మ కుంటని పునరుద్ధరించడం అదొక గొప్ప పని అంటూ విహెచ్ తెలిపిన పరిస్థితి. కెమెరా పర్సన్ జయకృష్ణతో శేఖర్.